ఫ్రెండ్స్, ఇప్పుడు 4 కథలు చెప్పుకున్నామండి. వినాయకుడు వ్రత కథలు అని చెప్పి ఈ కథలు విన్నా చదివినా పుణ్యమే వస్తుంది. 5వ కథలో ప్రవేశిద్దాము. ఇది సత్రాజిత్తు కథ, శమంతకమణి కథ. శమంతకమణి కథ అంటే శమంతకమణి సత్రాజిత్తు చెప్పుకుందాము. ముందు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో అంటే ఈ వినాయకుడి కథలు జరిగే రోజుల్లో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకను పరిపాలిస్తున్నాడు. ఆ ద్వారకను పరిపాలించేటప్పుడు ఈ వినాయకుడికి ఇక్కడ జరిగిన కైలాసంలో జరిగిన పరాభవము, ఆ చంద్రుడు నవ్వటము, దిష్టి తగిలి వినాయకుడు మరణించాడని పార్వతీదేవి చంద్రుడిని శపించటము, ఆ శాపము మళ్ళా విమోచనం కావటము, వినాయకుడు మళ్ళా బ్రతకటం బ్రహ్మదేవుడి దయ వలన ఇదంతా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రుడిని వినాయక చవితి రోజు ఎవరైనా చూస్తే తప్పనిసరిగా నీలాపనిందలకి గురవుతారని చెప్పి చంద్రుడిని చూడొద్దు అని చెప్పి అంతఃపురంలో చాటింపు వేయించాడు. అంతఃపురంలో అంటే స్త్రీలన్నీ ఉంటారు, మిగిలిన వాళ్ళు కూడా చూడకూడదు అని చెప్పి అందరికీ చాటింపు వేసి తను మామూలుగా తన మందిరంలో ప్రవేశించాడు. అయితే సాయంకాలం అయిన తర్వాత మరి శ్రీకృష్ణుడికి పాలు తాగటం అంటే చాలా ఇష్టం కదండి, మనందరికీ తెలుసు. అందుకే కదా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ద్వారక. చిన్నప్పుడే యశోదమ్మతో ఈ చెవి దెబ్బలు తిని ఎదుకుల పొలంలో పెరిగాడు కదా. అక్కడ పెరిగి మరి గుట్లు ఎక్కటము, వెన్న తినటము, పాలు పారబోయటము, లేగదోడలను వదిలిపెట్టడం, ఇవన్నీ చిలిపనులన్నీ చేశాడు కదా. చిలిపి కృష్ణుడు కదా, మనకు తెలియదా మరి. ఆ చిలిపి కృష్ణుడికి ఆ పాల మీద ఉండే అభిమానం పోలేదు. మనం చెప్పాను నేను ఒక పద్యంలో, పాలకడలిలోన పవళించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు క్రోలనేలా, ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి ప్రీతి విశ్వదాభిరామ వినురవేమా అని అప్పట్లోనే వేమన గారు చమత్కారంగా చెప్పారు. పాలకడల్లో నివసించిన ఆయనకి పాలంటే ఎందుకు విపరీతమైన ఇష్టం, వెగట పుట్టాలి కదా, కానీ చాలా ఇష్టం. మరి ఆ ఇష్టం గొల్ల ఇండ్ల పాలు కూడా తాగేశాడు. చిన్న తప్పైనా చిన్న శిక్ష పొందేళ్ళండి. మరి ఇప్పుడు పాల మీద అభిమానం చాలా, అందుకని చెప్పి పాలు తను స్వయంగా పితుక్కొని తాగాలని చెప్పి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతుంటే మరి ఆ పాలు నిండా వస్తాయి కదా. అలా నిండి రాగానే ఆ పాలల్లో చంద్రుడు కనిపించాడు. అమ్మ చంద్రుడిని చూశాడు. ఇంకేముంది, నేను చంద్రుడిని చూశాను, నాకేదో నీలాపనింద రాబోతుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూనే ఉన్నాడు. వచ్చాడు, తర్వాత తన అంతఃపురానికి వచ్చాడు, ఎవరికేం చెప్పలేదు. తన మందిరానికి వచ్చాడు, ఆ విషయం జరిగింది అని చెప్పలేదు, కానీ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు అనే ఒక మహారాజు శ్రీకృష్ణుడిని దర్శించడానికి కృష్ణ మందిరానికి వచ్చాడు. వస్తే ఆయన మెడలో ఒక శమంతకమణి అద్భుతంగా మెరిసిపోతుంది. తలుపు లేనుతున్న ఆ మణిని చూసి అద్భుతంగా శ్రీకృష్ణుడు అంతటి వాడు మోహితుడైపోయాడండి. నిజంగా అందుకే ఈ పద్యాలు రాశారండి. చెప్పాను ఇందాక, పాల సముద్రమే ఆయనకుంటే ఎదుటి వాళ్ళు పాలు తాగటం ఏంది, మోహం అండి. మోహంలో మనకి కొంచెం తప్పులు చేస్తాం, చిన్న తప్పులు కానీ పెద్ద తప్పులు కానీ. ఆ మోహంలో ఆ శమంతకమణి అట్లా ఆ మెరుపులు అది చూసి చాలా మోహితుడై ఆ సత్రాజిత్తుని అడిగాడు, మహారాజా నాకు శమంతకమణి నాకు ప్రసాదిస్తారా అని. శ్రీకృష్ణుడు అంతటి వాడు శమంతకమణిని అడగటం ఏంటి, ముల్లోకాలను ఏలేవాడు, 7 లోకాల నేలువాడు, తాను ఎక్కి కూర్చున్నాడు 7 కొండలు అని చెప్పి 7 కొండలను 7 భువనాలను ఏలేవాడు. 7 భువనాలంటే పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి. కింద 7 లోకాలు పాతాళ లోకం మనం చెప్పుకునేటప్పుడు చెప్పాము. అతల గితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ. మరి పైన 7 లోకాలు ఉన్నాయి, దేవలోకాలు. వీటిని ఊర్ధ్వలోకాలు అంటారు, అధోలోకాలు అంటారు. అధోలోకాలు చేరటానికి ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తారు. ముక్తి ప్రసాదించాలన్నా, స్వర్గ సుఖాలు అనుభవించాలన్నా అక్కడ సత్యలోకం చేరాలంటారు, అక్కడ ఉంది స్వర్గం. మరి ఆ లోకాలన్నీ ఏలే మా స్వామికి శమంతకమణి మీద ఎంత అభిమానం, ఎంత ఆశ పుట్టిందో అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు, శ్రీకృష్ణుడు అంతటి వాడు, ఎంత విజయుడు, ఎంత వివేకం కలిగిన వాడు, ప్రపంచాన్ని నడపగలిగిన వాడు,
గీతోపదేశం చేసిన వాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు తనని అడిగితే కాదనవచ్చా? కానీ కాదన్నాడు. ఏమన్నాడు? అమ్మా, ఈ సమంతకమణి రోజు 7 బారువులో బంగారం పెట్టే ఈ బారువులు అంటే తర్వాత చెప్తా ఉండే, ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ రోజుల్లో మాటలు కదా. ఆ కాలం ఏ కాలం? అది ద్వాపరయుగం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. ఆ ద్వాపరయుగం నాటి మాటలు బారువులు అంటే కేజీలు, అర కేజీలు అట్లా చెప్పరనమాట. అవన్నీ మణుగులని, ఈసలని, సవాసేర్లని అట్లా ఉంటాయి. అంత 11 మణుగులు బంగారం అంటారు. వజ్రాలే 11 మణుగులు ఉన్నాయని చెప్పి మన ఇక్కడ తాజ్మహల్లో ఉన్న వజ్రం కానీ, లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నాయి 24 మణుగులు. అంటే ఇంకా అసలు అది కేజీల్లో లెక్కేయాలి. 144 కేజీల్లోనూ ఏదో ఉంటుంది లెక్క. ఆ బారువులు అంత బంగారం పెట్టే నా సమంతకమణిని నేను ఇస్తానా? అమ్మ, నేను ఇవ్వను అన్నాడు. అనేసరికి కృష్ణుడు కూడా అంత పట్టుబట్ల. సరే, ఏదో మర్యాదగా అడిగాము, కాదన్నాడు. సరే, వదిలేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంతఃపురానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? సత్రాజిత్ మహారాజు. ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన మందిరానికి తను వెళ్ళాడు. ఎవరి రాజ్యాన్ని వాళ్ళు సక్రమంగా పరిపాలించుకుంటున్నారు. అయితే ఈ సత్రాజిత్తు మహారాజు యొక్క తమ్ముడు ప్రసేనుడు ఉన్నాడు. ఆ ప్రసేనుడికి బుద్ధి పుట్టింది. అన్నయ్య, నీ మెడలో ఉన్న ఆ సమంతకమని నాకు ఒక్కసారి ఇవ్వవా? నేను కూడా ధరించి ఆనందిస్తాను అన్నయ్య, నాకివ్వు అన్నాడు. సరే, ఇచ్చేశాడు. తమ్ముడు కదా, గారాల తమ్ముడు. ఈ రోజుల్లోలా కాదు, ఆ రోజుల్లో ఏమడిగినా కూడా సోదరులు అంటే అలా ఉండేవాడు. కథల ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. భక్తి, ముక్తి, శక్తి, ఐక్యత అండి, బలమే. యూనిటీ ఈజ్ వైన్ అంటారు, అంటే బలం అనమాట. అలా ఆ తమ్ముడు అడిగాడని ఆ మెడ శ్రీకృష్ణుడు అంతటి వాడు అడిగితే ఇవ్వని సత్రాజిత్తు తమ్ముడు అడిగితే ఇచ్చేశాడు. ఆ ప్రసేనుడు ఆ మెడలో ఆ హారాన్ని ధరించి వేటకెళ్ళాడు. ఎక్కడుండాలి? వేసుకున్నవాడు చక్కగా విలువైన నగనేసుకొని ఏ అంతఃపురంలోనో, ఏ రాజమందిరాల్లోనో, లేకపోతే ఏ రాజభవనాల్లోనో, లేకపోతే సభామందిరాల్లోనో, కవుల మధ్యనో, గాయకుల మధ్యనో ఉండి ఆనందించాలి. ప్రజల మధ్యలో ఉండాలి. కానీ అడవికి వెళ్ళాడు. రాజులకి అడవులకి వెళ్ళటం అనేది, వేటాడటం అనేది ఒక దుర్వ్యసనము. వ్యసనము, దుర్వ్యసనము మామూలుగా వాళ్ళకు ఒక లక్ష్యము, లేకపోతే వాళ్ళ బాధ్యత. బాధ్యత అంటే ప్రజలను రక్షించాలంటే అడవి మృగాలు దేశాన్ని అడవి దాటి ప్రజల మీద పడుతున్నప్పుడు కాపాడటం రాజుల బాధ్యత. కానీ అది లేదు. వేటకి వెళ్ళటం ఏంటి? ఊరికే సరదాగా వెళ్ళి తీసుకొని వాటిని వేటాడి ఆహారం కోసం అయితే వేటాడొచ్చు. ఆహారం కోసం కూడా నీకు ఎంత అవసరమైందో అంత వేటాడాలి, కానీ ఆహారం కోసం కాదు. మామూలుగా సరదాగా వెళ్ళాడు. వెళ్ళిన వాడు అక్కడ మరి వేటాడాలి కదా, వేటాడి అయితే ఆయన మెడలో ఉన్న, మనం అలిటిగాని పనులు చేయకూడదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలండి. ఆయన మెడలో ఉన్న ఆ మెరుపుల కాంతి చూసిన ఒక సింహము, మృగరాజు, ఆ సింహం చూసి అదేదో మాంసముఖము తెగమెరుస్తుందని ఆయన మీద పడి రక్కి గీరి పీకి చీల్చి చంపేసి తినేసింది. ఆయన తినేసి ఆహారాన్ని అలా పట్టుకుంది. అది చూసిన అలా సింహం అట్లా తీసుకెళ్ళి అట్లా గుహలో పెట్టేసరికి అక్కడ జాంబవంతుడు జాంబవంతుడు అంటే ఎవరు? భల్లూకం. ఆ భల్లూకం పేరు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు వృద్ధుడై ఉన్నాడు. ఆ జాంబవంతుడు మెరుస్తుంది, ఇదేంటి చాలా బాగుంది, ఇదేమై ఉంటుంది, హారంలాగుంది అని చెప్పి దాన్ని తీసుకుని మెడలో వేసుకుని తీసుకెళ్ళి తన కూతురు జాంబవతి, ఆ జాంబవతికి ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు తన కూతురు జాంబవతిని. ఎవరైనా అల్లారు ముద్దుగానే పెంచుకుంటారు కదా పిల్లల్ని, అలా పెంచుకుంటున్నాడు. ఆమె మెడలో వేశాడు. ఆ మెడలో వేసుకొని అది ధరించి చాలా ఆనందంగా ఉంది. అయితే ఇలా జరుగుతూ ఉంటే ప్రసేనుడు వేటకి వెళ్ళి ఎంతకీ రాలేదు. ఇక్కడ సింహం చేతిలో మరణించాడు. ఈ విషయం తెలియదు. ఈ విషయం తెలియని సత్రాజిత్ మహారాజు శ్రీకృష్ణుడిని నిందించాడు. శ్రీకృష్ణుడు నన్ను సమంతకమణి అడిగాడు, ఆ హారాన్ని నేను ఇవ్వలేదు, సమంతమణిని నేను ఇవ్వలేదు కాబట్టి నా తమ్ముడిని వధించి ఆ మణిని తనే కాజేశాడు అని చెప్పి. చూసారా, శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడి మీద నిందొచ్చింది. సామాన్యుల మీద రావటం ఏంటండి? కానీ ఆ నిందొచ్చినప్పుడు తట్టుకోవాలి, భయపడకూడదు, బాధపడకూడదు. దానికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. ఆ పరిష్కారాన్ని ఆలోచించాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు స్వామి. తనకి ఏదో నింద రాబోతుందని ధైర్యంగా ఉన్నాడు, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. రానే వచ్చింది. నేను తీసుకోలేదంటే వెళ్ళలేదు. ఏం జరిగిందో చూద్దామని చెప్పి సైన్యాన్ని తీసుకొని తన బట్టలను తీసుకొని ఆ ప్రసేనుడు ఎటు వెళ్ళాడు ఆ గుర్తులను బట్టి వెళుతూ అరణ్యంలోకి వెళుతూ ఉంటే
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సింహం యొక్క పాద ఆ జాడలుని అడుగు జాడలను బట్టి, ఆ భల్లూకం యొక్క అడుగు జాడలను బట్టి ఇక్కడ ఏదో జరిగింది, వీళ్ళకి ఒక రణం జరిగింది, యుద్ధం జరిగింది అని చెప్పి గమనించాడు. ఆ రక్తపు మరకలు అవన్నీ బట్టి ప్రసేనుడు మరణించాడని గమనించేసి ఆ చారకలను బట్టి, ఆ అడుగుల జాడలను బట్టి ఆ సమంతకమణి ఎక్కడైతే ఉందో ఆ గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలోకి ప్రవేశించేసరికి చక్కగా అందమైన టూయాల్లో ఆ సమంతకమణిని ధరించి ఈ జాంబవతి ఉందే, జాంబవంతుడి పుత్రిక, ఆమె హాయిగా నిద్రిస్తూ ఉంది. ఈ కృష్ణుడు అడుగులు చప్పుడు చూసి విని భయపడి పారిపోయింది. ఆ మెళ్ళో సమంతకమణి ఉంది కదా, ఆ సమంతకమణిని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. ఏం చేయలేదు, ఆమె ఏం మాట్లాడించలేదు. తీసుకొని వెళ్ళబోయేటప్పటికి ద్వారానికి అడ్డుగా జాంబవంతుడు వచ్చాడు. ఏదో అలికిడి అవుతుంది, బిడ్డ ఎందుకు భయపడి పరిగెత్తింది, ఏదో జరిగి ఉంటుందని జాంబవంతుడు వచ్చాడు. రావటంతో శ్రీకృష్ణుడు చూశాడు. చూసి ఆ మెడలో ఉన్న ఆ సమంతకమణి, తన కూతురు మెడలో ఉండాల్సిన సమంతకమణి శ్రీకృష్ణుడి చేతిలో ఉంటే తన బిడ్డకి ఏదో అపకారం చేశాడు, తనకు అపకారం చేయడానికి వచ్చాడని ఆ విధంగా మీదకి లంఘించి దూకి ఆ గవళ్లతోటి, ఆ కాళ్లతోటి రెక్కి పీకి మీదబడి అట్లా చేస్తా ఉంటే శ్రీకృష్ణుడు ఏమన్నా తక్కువ? ముల్లోకాలను జయించిన మహావీరుడు ఆ శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న చెట్లతోటి రాళ్లతోటి జాంబవంతుడిని బాగా విపరీతంగా కొడతాడు. ఇద్దరికి ఘోరమైన యుద్ధం 27 రోజులు జరుగుతుంది. ఎన్ని రోజులు? 27 రోజులు జరుగుతుంది. మనం ఒక్క రోజుకి ఒక్క 5 నిమిషాల్లోనే పనులన్నీ అయిపోవాలనుకుంటాం. ఒక్కరోజు మనం వెయిట్ చేయలేము, వేచి వండలేము, చాలా ప్రతి నిమిషంలో అయిపోవాలనుకుంటాం. అలా కుదరదు. అదేం జరిగింది? ఆ 27 రోజులు భయంకరంగా ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి జాంబవంతుడి యొక్క ఈ శక్తి సన్నగిల్లటం ప్రారంభించింది. అప్పుడు ఎప్పుడైతే శక్తి ప్రారంభించిందో వివేకం మేల్కొంటది. అప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నాడు, తనతో యుద్ధం చేస్తున్న మహాపురుషుడు ఎవరు గమనించలేకపోయాడు. అప్పుడు ఆ వివేకం మేల్కొన్న తరువాత తనతో యుద్ధం చేస్తుంది శ్రీకృష్ణ భగవానుడు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఈ శ్రీరామచంద్రుడే శ్రీకృష్ణ భగవానుడి వేషంలో వచ్చి తనతో యుద్ధం చేశాడని మోకరిల్లి, స్వామి నన్ను క్షమించు, నేను నీతో యుద్ధం చేయాలని బల గర్వంతో నేను వరం కోరుకున్నా. ఎప్పుడు? శ్రీరామ అవతారంలో రాముడిని చూసి రాముడితో యుద్ధం చేయాలని మహా ఉబలాటంగా ఉందని చెప్పి, రామా నీతో యుద్ధం చేయాలంటే నాకు శత్రు సైన్యంలో లేదు నేను అని అంటే, నీ కోరిక నెరవేరిద్ది కృష్ణావతారంలో అని రాముడు వెంటనే వరం ఇచ్చాడు. అప్పుడు తనకి ఎంత గర్వం ఉంది, రాముడితో యుద్ధం చేయటం సాధ్యమా? జాంబవంతుడు బలవంతుడే, కానీ నక్కకి నాగలాకానికి ఎంత తేడా ఉంటుంది? దేవుడు ఎక్కడ, సామాన్యుడైన జాంబవంతుడు ఎక్కడ? కాబట్టి జాంబవంతుడు తను కోరిన కోరికను తీర్చాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి వేషంలో వచ్చి తన కోరికను తీర్చాడని ఆ రోజు కోరుకున్నది. ఆ విషయాన్ని తెలియచేసి, స్వామి నా శక్తి సన్నగిల్లిపోయింది, ఇక నా వల్ల కాదు, నన్ను క్షమించి నా ఈ సమంతకమణిని తీసుకో, దానితో పాటు నా గారాల పట్టి అయిన ఈ జాంబవతిని కూడా వివాహం ఆడమంటే, జాంబవతిని ఆ కన్యని, ఆ కన్యారత్నాన్ని, ఈ మణిరత్నాన్ని రెండు తీసుకొని, సమంతకమణిని కన్యామణిని ఇద్దరిని తీసుకొని బయలుదేరి ఆ సమంతమణి ఎవరిదైతే ఉందో సత్రాజిత్తు మహారాజుకి తీసుకెళ్లి శ్రీకృష్ణుడు ఇచ్చి వినయంగా ఇచ్చి నమస్కారం చేస్తే, సత్రాజిత్తు మహారాజు తను తొందరపడి శ్రీకృష్ణుని నిందించినందుకు చాలా పశ్చాత్తాపడి, ఇంత పొరపాటు చేశాను నేను, శ్రీకృష్ణుడు అంతటి వాడిని ఇంత అన్నాను అని చెప్పి పశ్చాత్తాపానికి పరిష్కారంగా సమంతకమణిని ఇచ్చేసి తన బిడ్డ అయిన ఎవరు సత్యభామని ఇచ్చి వివాహం చేస్తాడు. ఇద్దరితో కలిసి శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి చాలా సంతోషంగా ఉంటాడు. ఇది కూడా వినాయక వ్రత కథల్లో 5వ కథ అండి. ఈ కథలన్నీ చదివినా చాలా పుణ్యం అవుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ మీరు వినండి, పాటించండి. ఇప్పుడు సత్రాజిత్తు కథ చెప్పుకున్నాం. అంటే మొత్తం 5 కథలు ఉన్నాయి. ఈ విధంగా చంద్రుణ్ణి ఆ రోజు పాలల్లో చూసినందుకే నీలాపనిందలు. కాబట్టి వినాయక చవితి రోజు ఎవరు కూడా ఆ చంద్రుణ్ణి చూడొద్దని అనుకుంటారు. ఒకవేళ పొరపాటు జరిగినా కూడా ఆ నీలాపనిందలు వచ్చినా కూడా శ్రీకృష్ణుడిలాగా తెలివిగా సమర్థతతోటి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలా అన్నారు అలా అన్నారని మనస్తాపానికి గురి కాకూడదు. ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు అంతటి వాడికే నిందలు తప్పలేదని ఇప్పుడు మనకి సామెతలు జాతీయాలు చాలా వచ్చినాయండి. తప్పనిసరిగా మానవ జీవితంలో ఇలాగే జరుగుతుంటే ఈ వినాయక చవితి మీకు శుభాలని తీసుకురావాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కథల్ని ఆచరించండి, ఆనందించండి.
మీ పిల్లల చేత చేయించండి. మన సంస్కృతిని కాపాడండి, తెలుగుని నిలబెట్టండి. నమస్కారాలు. మీ బీవీరా.